ఎలా ఉన్నారు? ఇదిగోండి, పొయ్యి మీద కళాయి పెట్టి 2 స్పూన్లు ఆయిల్ వేసాను. ఎందుకంటారా? ఉప్మా. ఇదిగోండి, చూసారా? ఉల్లిపాయ, బఠానీ, క్యారెట్, పచ్చిమిర్చి, కరివేపాకు, అలాగే 2 ఎండుమిరకాయలు, కొద్దిగా ఆవాలు. ఆయిల్ కాగింది, వేసేస్తున్నా. ఇవ్వండి, ఇవన్నీ వెజిటేబుల్స్ అన్నీ వేసేసి ఇలా కొంచెం మగ్గనివ్వాలి. వెయిట్ లాస్కి బాగా పనిచేస్తుందండి. ఇడ్లీలు, దోశలు మానేసి 2 రోజులకు ఒకసారి ఇలా చేసుకున్నారనుకోండి, చాలా బాగుంటుంది. ఎందుకంటే తోటకూర కూడా వేస్తున్నాం కదా మనం, అందుకని వెయిట్ లాస్. అదే కొద్దిగా ఆయిల్ ఎక్కువైనట్టుంది, మీరు ఆయిల్ తగ్గించుకుని వేసుకోండి. ఇదిగోండి, తోటకూర కూడా పచ్చివాసన పోయింది, మగ్గింది. ఇప్పుడు మనం ఇది రవ్వ వేసేస్తున్నాను నేను. ఈ రవ్వ కూడా వేసి ఇలా తిప్పి మనం నీళ్ళు కాగుతున్నాయి కదా, నీళ్ళు పోసేసుకోవడమే. 1 గ్లాస్కి 3 గ్లాసులు వాటరు. సాల్ట్ వేసానండి, నేను చూపించలేదు, సాల్ట్ కొంచెం వేసానండి. ఇదిగోండి, వాటర్ బాయిల్ అయిపోయింది, వాటర్ పోసేస్తున్నానండి. 3 గ్లాసులు కొలిసి కాసానండి. ఇదిగోండి, మూడు గ్లాసులు. ఇలా వాటర్ కాసిపోసాం అనుకోండి, తొందరగా అయిపోతుంది. అంతే, ఉప్మా రెడీ. ఒకసారి తిప్పి మనం పక్కన పెడితే అదే మగ్గుతా ఉంటాం. ఇదిగోండి, ఉప్మా రెడీ అయిపోయింది. చూసారుగా, తోటకూరతో ఉప్మా చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఓకే, బాయ్ అండి.